హాయ్ అండి అందరికీ. ఈరోజు వచ్చి పన్నీర్ బుర్జీ చేస్తానండి. చూడండి నేను ఎలా చేస్తాను. ఫస్ట్ ఆయిల్ వేసుకుంటామండి, ఎంత కావాలంత ఆయిల్ వేసిండానండి. కొంచెం జీలకర్ర వేసుకుంటాం. ఆనియన్ పచ్చిమిర్చి వేసుకున్నామండి. ఆనియన్ పచ్చిమిర్చి అది బాగా ఎగనిచ్చి టమాటా వేసుకుంటాం. బాగా వేగాలండి. సింపుల్గానండి, ఈజీగా అయిపోతుంది. కొంచెం బ్రౌన్గా వచ్చేంత వరకు ఎంచుకుంటామని మనం ఎగ్ బుర్జీ ఎట్లా చేసుకుంటామో ఇది కూడా అంతేనండి. చాలా బాగుంటుంది రోటీకి. ఈరోజు రోటీ కదండి, చపాతీ ఆయిల్ చపాతీ చేస్తాను. కొంచెం బాగా వేగనిచ్చి టమాటా వేస్తానండి. ఈ పన్నీర్ను బాగా మ్యాచ్ చేసుకోవాలండి, పీసుడుగా కాదు, బాగా పొడిగా వచ్చేంత వరకు. చాలా టేస్ట్గా ఉంటుందండి, ట్రై చేసి చూడండి. కొంచెం ఆయిల్ తక్కువ వచ్చినట్టుందండి. ఆయిల్ తక్కువగా ఉంది, డ్రైగా ఉంది, అందుకే కొంచెం ఆయిల్ వేసింటాను. టమాటా కూడా వేసేస్తానండి. టమాటా బాగా మగ్గనిచ్చి ఆ తర్వాత కారము, ఉప్పు, పసుపు వేసుకుంటామండి. సింపులేనండి, దీనికి ఏం లేదు. మనం ఎగ్ ఏంపుడు ఎలా చేసుకుంటామో ఇది కూడా పన్నీర్తో కూడా అలాగే ఏంపుడు చేసుకోవాలండి. ఇది బాగా మ్యాచ్ చేసుకోవాలండి, మెత్తగా పొడిగా వచ్చేంత వరకు. తొందరగా కూడా అయిపోతుందండి. పన్నీర్ పొరోటా బాగుంటుంది, ఆ తర్వాత గ్రేవీ కూడా చేసుకున్న బాగుంటుంది. ఇది కోఫ్తా కర్రీలాగా చేసుకున్న బాగుంటుందండి, బాల్స్లాగా. పన్నీర్తో స్వీట్ అన్నీ చేసుకోవచ్చండి, చాలా టేస్ట్గా ఉంటుంది. పన్నీర్ అంటే మనకల్లా వచ్చి జున్ను అంటారు కదా, అది ఉంది. జున్ను ఇక్కడ పన్నీరు అంటారు. ఇలా మ్యాచ్ చేసుకున్నానండి. వచ్చి కారం, పసుపు అన్నీ వేసుకుందామండి తగినంత.
బాక్సులు అయిపోయిందండి, అందుకే ప్యాకెట్ కట్ చేసి వేసుకుంటాము. ఇంతేనండి, అయిపోయింది. ఇది ఇంతేనండి. ఇంకా కొత్తిమీర లేదు, కొత్తిమీర వేసేసింది. కొత్తిమీర లేదండి, కొత్తిమీర లేదు. కొంచెం డ్రైగా ఉంటుంది కదండి, కొంచెం వాటర్ వేస్తాను మాత్రమే. ఇంతేనండి పన్నీర్ గురించి. సరేనండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ అండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ అండి. ట్రై చేసుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది. మసాలా మీకు ఉండదు పన్నీర్ గురించి. సరేనండి, బాయ్ అండి. అయిపోయిందండి. సరే బాయ్ అండి. ఈరోజు వచ్చి ఎక్కువ వంటి చేయించుకోరండి 2 ఐటాలను. సరే బాయ్.